ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బోర్డు వివాదాలకు అడ్డాగా ఎందుకు మారుతుంది? కుక్కిరిపేనులా ఉండవలసిన పరిస్థితి బోర్డు సభ్యులకు ఎందుకు వచ్చింది? అసలు క్రీడల్లో రాజకీయ నేతల పెత్తనమేంటి? ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడనున్న హనుమ విహారీ బాటలకు కారకులు ఎవరు? వాచ్ ది స్టోరీ. టీమిండియా బ్యాటర్ తెలుగు క్రికెటర్ హనుమ విహారీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్ర క్రికెట్ జట్టును వీడనున్నట్లు స్పష్టం చేశారు. రంజీ ట్రోఫీ 2023-24 క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి టోర్నీ నుంచి ఆంధ్ర జట్టు నిష్క్రమించిన అనంతరం హనుమ విహారీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందని, ఇకపై ఆ జట్టు తరపున ఆడబోనని తేల్చి చెప్పాడు. ఫిబ్రవరి 26న తన సోషల్ మీడియా ఖాతాలో విహారీ ఓ పోస్ట్ కూడా పెట్టాడు. టైటిల్ కోసం తామెంతో పోరాడామని, ఆంధ్ర జట్టు తరపున మరో క్వార్టర్స్ ఓడిపోవడం చాలా బాధగా ఉందన్నారు. రంజీ 23-24 సీజన్లో భాగంగా బెంగాల్తో ఆడిన ఫస్ట్ మ్యాచ్కు తాను కెప్టెన్గా ఉన్నానని చెప్పుకొచ్చారు. మ్యాచ్ సమయంలో 17వ ఆటగాడిపై అరిచానని, దీంతో తనపై కోపంతో ఆ ఆటగాడు రాజకీయ నేత అయిన అతడి తండ్రికి ఫిర్యాదు చేశాడని పేర్కొన్నాడు. ఆ రాజకీయ నేత తనపై చర్యలు తీసుకోవాలని అసోసియేషన్పై ఒత్తిడి తెచ్చారని, ఫలితంగా తప్పు లేకున్నా కెప్టెన్గా వైదొలిగామన్నారని హనుమ విహారీ తెలిపారు. వాస్తవానికి తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఏమీ అనలేదని, కానీ అవేమీ పట్టించుకోకుండా అసోసియేషన్ మాత్రం తనపై చర్యలు తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు విహారీ. జట్టు కోసం శక్తినంతా కూడగట్టుకుని ఓ పక్క గాయం వేధిస్తున్నా లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేశానని తన బాధను వెళ్లగక్కారు. ఆంధ్ర జట్టును 5 సార్లు నాకౌట్ దశకు తీసుకువెళ్లానని తెలిపారు. టీమిండియా తరపున 16 టెస్టులు ఆడానని చెప్పుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటని చంద్రబాబు మండిపడ్డారు. హనుమ విహారీ ఒక తెలివైన అంతర్జాతీయ క్రికెటర్ అని, ఆయన ఏపీ తరపున ఎప్పటికీ ఆడబోనని ప్రమాణం చేసే స్థాయికి టార్గెట్ చేయబడ్డారని దుయ్యబట్టారు. ఈ అన్యాయమైన చర్యలు ఏపీ ప్రజలు నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించవచ్చని చెప్పారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా అని నిలదీశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గాయాలను లెక్క చేయకుండా భారత జట్టు కోసం, మరీ ముఖ్యంగా ఏపీ జట్టు కోసం హనుమ విహారీ తన క్రీడా శక్తిని అంతటిని ధారపోశారని కొనియాడారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సైతం తీవ్రంగా స్పందించారు. అన్నింటిలోనూ నీచ రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు క్రీడలపైన కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏపీ గౌరవాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఎంత దిగజారిపోతారో ఊహించలేము అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల వ్యవహారంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. క్రీడా రంగంపై రాజకీయ నాయకుల పెత్తనం ఏంటి అని నిలదీస్తున్నారు. ఎన్నికల వేళ ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.